అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంలోని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తని మనం వింటూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్య వెలుగులు చూసినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదా అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి నాటి బెత్తం నానాడే కూర్చుకొని వెళ్ళను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాలు జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని యొక్క మాటలు రాయబడుతున్నాయి. ఏంటి మాటలు అంటే, దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఉదయ కాల సమయంలో మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, దేవుడు ఆకాశం నుండి మనకు ఆహారమును కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు ఎందుకు ఆహారంను కురిపించడానికి ఇష్టపడుతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దేవుడు కురిపించడానికి గల కారణము, దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిగా చూసినట్టయితే నిర్గమాకాండము 16వ అధ్యాయం మనం చూసినట్టయితే అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం కురిపించడానికి గల కారణం 2వ వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం నుండి ఆహారం కురిపించడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు చూడగా వారు అరణ్యంలో మోషే అహరోనుల మీద సనిగిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆహారం కురిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారాన్ని అందించడానికి, ఆకాశం నుండి దేవుడు ఆహారం కురిపించడానికి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎందుకు కురిపిస్తున్నా అంటే, మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే వారిలో సనుగులు ఉన్నాయి. అంటే మోషే మీద అహరోనుల మీద సనుగుతున్నారు. అంటే వారి యొక్క సనుగులు చూడగా, వారు సనిగినటువంటి విధానం చూడగా ఆ సర్వ సమాజం అంతా కూడా, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మోషే మీద అహరోనుల మీద సనుగుతున్నారు. ఈ సనుగులను దేవుడు చూసి, వారు సనిగిన విధానాన్ని దేవుడు చూసి, వారు దేని కొరకు అయితే సనుగుతున్నారో, ఏ సనుగులైతే వారి జీవితాల్లో ఉన్నాయో, దేనిని బట్టి అయితే వారు సనుగుతున్నారో, ఆ సనుగులను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆహారం ఆకాశం నుండి వారి కొరకు కురిపిస్తున్నాడు. కానీ ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో ఇది దేవుడు ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్లేదు. ఈ ఆహారం అన్నది ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న విధానం చూడగా ఇశ్రాయేలు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నప్పటికీ, దేవుడే ఇశ్రాయేలు పక్షాన్ని రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలైతే మమ్మల్ని ఏలుటకు, మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు మాకు కావాలని ఏర్పరచుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చి మాకు ఒక రాజు నియమించమంటూ వచ్చారు. ఇక్కడ దేవుడు ఇష్టపూర్వకంగా ఇస్తుంది కాదు, కానీ ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. అంటే దేవుడు ఇచ్చేంతవరకు వేచి ఉండకోకుండా దేవుడు ఏదైనా మేలు చేస్తాడు. మనకు ఆహారం కావాలో వద్దా దేవుడు తెలీదా? మనకు మేం చేయాలో వద్దా దేవుడు తెలీదా? మనకేమి ఇవ్వాలో వద్దా దేవుని తెలుసా? క్షమించండి, తెలీదా? తెలుసా కదా, తెలీదా? అన్నీ తెలుసు దేవుడు. మరి అన్ని తెలిసిన దేవుడు ఎందుకు మనకు మేలు చేయడు? ఎందుకు ఆహారం ఇవ్వడు? కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో దేవుని మీద సనుగులు ఉన్నాయి. కాబట్టి దేని గురించి అయితే వాళ్ళు సనుగుతున్నారో ఆ విషయమై దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఆహారం కోసం వాళ్ళు సనుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు చూడండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని, ఒకటి ఆహారం విషయమై వాళ్ళు దేవుని దగ్గరకు వస్తున్నారు, సనుగుతున్నారు మొదటగా. రెండోదిగా మాంసం కోసం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఈ దానియేలు లాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అంటే చాలా మంది కోరికలు, చాలా మంది ఆశలు ఎలా ఉంటాయంటే, మేము అది తినాలి ఇది తినాలి అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం కంటే శ్రేష్టకరమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంతో శ్రేష్టకరమైనది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు, చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు చూడగా ఆహారం కొంటే మాంసం కోసం ఎక్కువ ప్రయాసపడుతున్నారు, మాంసం తినడానికి ఇష్టపడుతున్నారు, మాంసము వండుకు తినడానికి ఇష్టపడుతున్నారు. అంటే తినొద్దని నేను అంటలా, దాని మీద ఉన్న మక్కువ, ఒక బిర్యానీ మీద కానీ, ఒక చికెన్ మీద కానీ, ఒక మటన్ మీద కానీ ఉన్న మక్కువ కంటే కూడా దేవుని మీద తక్కువ ఇష్టం ఉంది మానవుడికి. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఆహారం ఆకాశం నుండి కురిపిస్తున్నాడు, కానీ దేవుడు ఇష్టపూర్వకంగా కాదు. ప్రజల యొక్క జీవితాలు సరైన విధానం లేవు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ సనుగులు గొనుగులను బట్టి వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు. రెండు, వాళ్ళు ఏమంటారు? మాకు మాంసం లేదని అడుగుతున్నారు. వాళ్ళు ఏ మాంసం అయితే మాకు లేదని అడుగుతున్నారో అది దేవుడు ఇస్తున్నాడు. అంటే వాళ్ళు అడిగింది ఇస్తున్నాడు, కానీ దేవుడు ఇష్టపూర్వకంగా ఇవ్వట్లా. ఈరోజు నీవైనా నేనైనా ఉదయ కాల సమయంలో దేవుడు ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాడని మనం వింటున్నాం. ఆ సమృద్ధి అయిన ఆహారము దేవుడు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, అయిష్టంగా మనకు ఇవ్వకూడదు. అయిష్టంగా ఇస్తే మనకు తృప్తి కొంతసేపు ఉండిద్ది, సంతృప్తి అయిన తృప్తి మన జీవితంలో ఉండదు. దేవుడు ఇష్టపూర్వకంగా ఇస్తే సంతృప్తి అయిన తృప్తి మన జీవితాల్లో ఉంటుంది.
కాబట్టి ఇది రెండో మాట. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుండి ఆహారం కురిపించడానికి గల కారణం ఒకటి, వారిలో సనుగులు ఉన్నాయి మోషే మీద, అహరోను మీద. రెండు, వాళ్ళ మాంసం కోసం తిరగబడిన అనుభవం ఉంది. మూడవదిగా చూడగా రండి, నిర్గమకాండం 16:3 ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు, అంటే వాళ్ళకి తృప్తిగా ఆహారం కావాలంట. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు మనం చూడగా వాళ్ళకి దేవుడు ఎంత ఆహారం పెడతల్లా, ఎంతగా దేవుడు సమృద్ధిగా వాళ్ళని పోషిస్తలా, ఎంత ఆహారం పెడుతున్నా, ఎంతగా పోషిస్తున్నా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవం ఎలా ఉందంటే మాకు తృప్తి లేదు. అంటే వారికి దేవుడు సమృద్ధైన ఆహారం పెడుతున్నప్పటికీ, అంటే సమృద్ధైన అనుభవంలోకి వారిని నడిపిస్తున్నప్పుడు, ఆహారం పెట్టండి నడిపిస్తున్నాడు, అంత సమృద్ధైన అనుభవంలోకి దేవుడు వారిని నడిపించిన ఎంతో గొప్ప సమృద్ధిలోకి వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే మాకు తృప్తి లేదు. ఏం లేదండి, తృప్తి లేదు అంటున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి తృప్తి లేదన్న క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరకు వస్తున్నారు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు దేవుళ్ళు ఎలా ఇస్తున్నాడంటే అయిష్టంగానే ఇస్తున్నాడు, ఇష్టంగా ఇవ్వట్లా. కాబట్టి తృప్తి దేవుని మీద ఉండాలి, దేవుని సంపాదించుకునే విషయంలో తృప్తి ఉండాలి, దేవుని కలిగి ఉండే విషయంలో తృప్తి ఉండాలి, దేవునిలో విశ్వాస జీవితంలో తృప్తి ఉండాలి. అంతేగాని ఆహారం కోసం తృప్తి లేదనుకోవటం ఏంటి? కాబట్టి దేవుడు ఆకాశం తెరిచి ఆకాశం నుండి ఆహారం ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు అయిష్టంగానే ఇస్తున్నాడు? ఎందుకంటే వారు సనుగులను బట్టి. రెండు, వారు ఆహారం విషయంలో మాకు మాంసం లేదని దేవుని దగ్గర కొట్లాడిన విధానం. మూడోదిగా చూడగా మాకు తృప్తి కలిగిన జీవితం లేదని వాళ్ళు అన్నందుకు, వారి జీవితంలో తృప్తి కలిగిన అనుభవం మాలో లేదు అన్నందుకు. నాలుగోదిగా చూడగా చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే 3వ వచనం, తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేత వల్ల ఎలా చావకపోతుమి, ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకుని వచ్చిరని వారితో అనగా. కాబట్టి నాలుగోదిగా చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు చెబుతున్న మాట ఏంటంటే ఆకలితో మేము చచ్చిపోతాం. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు చూడండి. ఒకటి, వాళ్ళ యొక్క జీవితాలు మనం చూడగా మొట్టమొదటిగా చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో వారి యొక్క అనుభవాలు చూడగా దేవుని ప్రజల మీద మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. ఆ సనుగుని దేవుడు విని వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. రెండోదిగా వారి యొక్క జీవితంలో మాంసం లేదంటున్నారు, మాట్లాడే ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వారికి ఆహారం ఇచ్చాడు. మూడోదిగా ఆకలి చేత మేము చచ్చిపోవాలంటున్నారు, క్షమించండి, తృప్తి లేదంటున్నారు, తృప్తి లేని జీవితాన్ని బట్టి దేవుడు ఆహారం ఇచ్చాడు. నాలుగోదిగా చూడగా మేము చచ్చిపోవాలి ఆకలి చేత. అంటే మా యొక్క జీవితం, మా యొక్క విధానం అంతా కూడా ఈ ఆకలి చేత మేము చచ్చిపోవాలా, ఈ ఆకలితోనే మేము మరణించాలా. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో అవిశ్వాసంగా ఉండాలి. వారి అవిశ్వాసాన్ని బట్టే దేవుడు వారి ఎలా విశ్వాస సహితమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుకోకుండా వారి అవిశ్వాసాన్ని తగినట్టుగా ఆకాశం నుండి ఆహారం కురిపించాడు. వారు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, వారు నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఇంకా శ్రేష్టకరమైన బహుమానం దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఆహారం ఆకాశం నుండి కురిపించడానికి గల నాలుగో కారణం ఏంటంటే వారి ఆకలితో మేము ఉండమని చెప్తున్నారు. ఒకటి, వారి జీవితాల్లో సనుగులు ఉన్నాయి. రెండు, వారి జీవితాల్లో వారి మాంసం కోసం, ఆహారం కోసమే ఎదురు చూస్తున్నారు. మూడు, వారి జీవితాల్లో తృప్తి లేని జీవితం. నాలుగు, ఆకలితో ఉన్నారు. ఐదోదిగా వారు చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట 3వ వచనం చివరిలో, ఈ అరణ్యంలోనికి మమ్మల్ని తోడుకొని అక్కడ నుండి తోడుకొని వచ్చేది అని వారితో అనగా. ఎందుకు తోడుకొచ్చారు అంటున్నారు? చంపుటకు. ఎందుకండి? చంపడానికి. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా చంపడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అన్యాయంగా దేవుడు ఎవరి ఎడలా కూడా అన్యాయంగా ప్రవర్తించడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవం, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వం, ఇశ్రాయేలు ప్రజలు జీవించిన జీవితాలు చూడగా దేవుడు వారికి ఆకాశం నుండి ఆహారం ఇవ్వటానికి గల కారణము ఒకటి, వారి యొక్క జీవితాల్లో వారు సనుగులు గొనుగులుగా ఉంటారు మోషే మీద ఆహారం విషయంలో. రెండు, మాకు మాంసం కావాలని కోరుకుంటున్నారు. మూడు, వారి యొక్క జీవితంలో తృప్తి కలిగిన జీవితం లేదు. నాలుగు, ఆకలితో చచ్చిపోతామన్న మనస్తత్వం ఉంది. ఐదోదిగా చూడగా వారి యొక్క జీవితాల్లో మేము చనిపోతామన్న ఆలోచన వారిలో ఎక్కువ ఉంది. అంటే దేవుడు బ్రతికించగలడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం అనేకుల్లోకి వచ్చిందన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. అంటే వారి జీవితాలు ఎలా ఉందంటే వాళ్ళు జీవించడానికి వాళ్ళు తిని, అందుకే ఒక మాట ఉంది, వాళ్ళు కడుపే వాళ్ళు దేవుడు అన్నట్టు ఉంది. అంటే వాళ్ళు తిని బ్రతకడానికే చూస్తున్నారు కానీ దేవుళ్ళు ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడతల్లా. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు ఆత్మానుసారులుగా ప్రవర్తిస్తలేదు, వీళ్ళు సనుగుతున్నారు, వీళ్ళు ఆహారం కోసమే, మాంసం కోసం తిరగబడుతున్నారు. వీళ్ళ ప్రవర్తన చూడగా తృప్తి లేని క్రైస్తవ జీవితం, తృప్తి లేని ఆహారం విషయంలో తృప్తి లేదు అంటున్నారు. వీరి జీవితం చూడగా ఇంకా వారు చనిపోయే స్థితిలో ఉండమంటున్నారు, ఇంకా వాళ్ళు ఆకలితో ఉండమంటున్నారు. అంటే వీళ్ళు ఆ భౌతికమైన విషయాల మీద మనసు పెట్టారు కానీ ఆత్మీయ విషయాల్లో మనసు పెట్టలేదు. కాబట్టి వీళ్ళకి భౌతికమైన ఆహారాన్నే ఇద్దాము అని చెప్పి దేవుడు ఆకాశం నుండి భౌతికమైన ఆహారాన్ని ఇస్తున్నాడు.
కానీ ఒక క్రైస్తవుడు నిజంగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినట్టు క్రైస్తవుడికి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆత్మీయ ఆహారంతో జీవాహారమైన యేసు ప్రభువుని మనకిచ్చి దినదినము దేవుడు మనం పోషించేవాడు ఉంటాడు. ఎవరైతే భౌతికమైన వాటి మీద మనసు పెడతారో ఆనాడు దేవుడు ఇష్టం కాకపోయినా అయిష్టంగానో లేకపోతే దేవుడు ఇష్టపడకోకుండానో వారు అడిగినది ఎలాగైతే ఇస్తూ వచ్చాడు, దేవుని చిత్తంలో లేకుండా దేవుని చిత్తం కాకపోయినా వారు అడిగిన వారికి ఎలా ఇస్తూ వచ్చాడో అలా ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టం లేని అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ దానివల్ల మనకు నష్టం ఉంది. అలా కాకుండా ప్రభా నీకు ఇష్టమైన ఆహారాన్ని ఇమ్మంటే ఆ యేసు ప్రభు వారు జీవాహారంగా ఎలా ఉండడు అలా జీవంతో కూడినవి దేవుడు మనకిస్తాడు. మనం అడిగేవి ఇక్కడ మెయిన్ ఆకాశం నుండి ఆహారం ఆయన ఇస్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలు వారు అడిగిన విధానం సరిగా లేకపోవడం ద్వారా ఆహారం ఇచ్చాడు. సరైన విధానంలో మనం అడిగితే మనకు ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. మనం అడగాల్సింది భౌతికమైనవి కాదు, ఆత్మానుసారమైనవి. అవి దేవునికి ఇష్టమైనవి మనం అడిగినట్లు కాదు, అడిగినప్పుడు దేవుడు మనకు శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజల వలె సనుగులు గొనుగులు పడి దేవుని మాకు ఆహారం కలిపి చచ్చిపోతాం అనుకోకుండా ఆత్మీయ ఆహారం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఆకాశం నుండి ఆయన తన కడవరి వర్షాన్ని మన మీద కురిపించి ఆత్మీయ ఆహారాన్ని మనకు సమృద్ధిగా ఇచ్చినట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో లోతైన కార్యం జరిగించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని దేవా మేము భౌతికమైన విషయాల్లో మిమ్మల్ని అడిగి శోధించుకోకుండా ఆత్మానుసారంగా అనేకమైన అడిగి మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభునామని విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.